హాయ్ అందరికీ వెల్కమ్ టు వెనీస్ హ్యాపీ లైఫ్. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఈ బ్యూటిఫుల్ డిజైన్ అయితే నార్మల్ నీడిల్తో ఎలా వర్క్ చేసుకోవాలో సింపుల్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నెట్ క్లాత్ తీసుకోవాలి, ప్లెయిన్ నెట్ క్లాత్ తీసుకోవాలి. మన దగ్గర మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర అయినా ఉంటుంది, మన దగ్గర కూడా మిషన్ కుడితే వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, అవైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే పర్చేస్ చేయొచ్చు. ఒక ప్లెయిన్ నెట్ క్లాత్ తీసుకోవాలి. అది ఏం చేయాలంటే మనం మొత్తం పెటల్స్ అన్నీ ఉంటాయి కదా, ఫ్లవర్ అయితే ఏ షేపు ఏ మోడలు అంటే ఇంకా ఎంత సైజు అన్నీ మనము క్లియర్గా ముందే చూసుకొని ఆ పెటల్స్ అన్నీ మనం ఇలా డ్రా చేసుకోవాలి. ఆ నెట్ మీద డ్రా చేసుకోవాలి. పెన్సిల్ ఉంటుంది కదా, దాని మీద డ్రా చేసుకోవచ్చండి, ఈజీగా డ్రా అయిపోతుంది. దానికి మనము సెల్ఫ్ కలర్ కాటన్ థ్రెడ్ అయినా తీసుకోండి. నా దగ్గర కాటన్ అవైలబుల్ లేదు, కాటన్ థ్రెడ్, అందుకని సిల్క్ థ్రెడ్ సెల్ఫ్ కలర్ యూజ్ చేస్తున్నాను. అది వచ్చేసి 2 వరుసలు కుడుతున్నాను. అంటే ఒక వరుస నీడిలో పెడితే డబల్ చేస్తే 2 వరుసలు అవుతుంది కదా, అలా చైన్ స్టిచ్ వేస్తున్నాను. మొత్తం పెటల్స్ అన్నీ ఈ విధంగా చైన్ స్టిచ్ వేసుకోవాలి. థ్రెడ్ అనేది మనకి కొంచెం లావుగా ఉండకూడదు. అదే కాటన్ థ్రెడ్ అయితే ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. ఈ సిల్క్ థ్రెడ్ అనేది కొంచెం మనకి కట్ చేసినప్పుడు లూజ్గా ఉండడం అలా ఉంటుంది. కాటన్ అయితే అలా ఏమి ఉండదు. మనం మళ్ళీ అవుట్లైన్ దగ్గర అంతా కట్ చేస్తాం కదా నెట్ క్లాత్ పెటల్స్ కోసం. సో అందుకోసం అని చెప్పి నేను కాటన్ థ్రెడ్ ప్రిఫర్ చేయండి మ్యాక్సిమము. లేదు మా దగ్గర లేదు అంటే సిల్క్ థ్రెడ్ యూజ్ చేసుకోండి. మొత్తం అయితే సెల్ఫ్ కలర్ అయితే యూజ్ చేయాలి. ఈ విధంగా మొత్తం అన్నిటి దగ్గర నాటేసుకోవాలండి. మీరు మళ్ళీ ఒకదానికొకటి ఎక్స్టెన్షన్ చేసుకోకూడదు, దానికి నాటేసేసుకోవాలి, ఏ పెటల్కి ఆ పెటల్, ఎందుకంటే మనము కట్ చేస్తాం కాబట్టి. సో ఈ విధంగా అన్ని పెటల్స్ అన్నీ మనము చైన్ స్టిచ్తోని మంచిగా వర్క్ చేసుకోవాలి. కొంచెం దగ్గరికి వర్క్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. నార్మల్ నీడిల్తో హ్యాండ్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను క్లియర్గా. మనం ఏదైనా ఏ మగ్గం వర్క్ అయినా మనం ఈజీగా నార్మల్ నీడిల్తో చేసేసుకోవచ్చండి హ్యాపీగా. మగ్గం వర్క్ రావాల్సిన పని లేదు. ఈ విధంగా మొత్తం పెటల్స్ అన్నీ నేను ఒక 2 చూపిస్తున్నాను అంతే. మిగతావన్నేసి నేను మీకు వీడియోలో ఎంత అయిపోతుందని చెప్పేసి అందరికీ చైన్ స్టిచ్ ఐడియానే ఉంటుంది కదా, సో అందుకోసమని అన్ని పెటల్స్ అన్నీ చైన్ స్టిచ్ వేసింది నేను కంప్లీట్ అయిన తర్వాత క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇంకో విషయం, నెట్ అనేది సింగిల్ పొరనే తీసుకోవాలండి. లాస్ట్ టైం నేను ఒక డిజైన్ చూపించాను, అందులో డబుల్ అంటే నెట్ థిక్గా కనిపించడానికి నేను డబుల్ క్లాత్ వేశాను. ఇది సింగిల్ పొరనే నెట్ క్లాత్. సో మీకు మొత్తం అవుట్లైన్ వేసిన తర్వాత లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. పెటల్స్ అన్నీ చూసారా, ఇంకా మీకు వైట్ క్లాత్ మీద క్లియర్గా కనబడాలని చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పెటల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం కట్ చేసుకోవాలి. పెటల్స్ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇంకా మనం నాట్లు వేసిన పీసులు ఉన్నాయి కూడా, అవి కూడా కనిపించకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నెట్ అవుట్లైన్ వేసాం కదా చైన్ స్టిచ్ సెల్ఫ్ కలర్, దానికి దగ్గరగా మరీ దగ్గరగా కట్ చేయకండి, కొంచెం దగ్గరగా కట్ చేయండి. నీట్గా అవుట్లైన్ మంచి కనిపించేలాగా కట్ చేసుకోండి. పెటల్స్ అన్నీ చూడండి, వీడియోలో చూడండి. ఈ విధంగా మొత్తం పెటల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా మంచిగా ఉంటుందండి ఈ ఫ్లవర్ అయితే. మనం ఆల్ ఓవర్ డిజైన్స్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఈ ఫ్లవర్స్ అక్కడక్కడ యాడ్ చేస్తే బ్లౌజ్కి కానీ డ్రెస్సెస్ కానీ దేనికైనా. మీకైతే లాస్ట్ టైం ఒక వీడియో చేశాను, అది మీకు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఆ డిజైన్కే సేమ్ ఇది ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి.
ఈ ఈ ప్లెయిన్ నెట్కి అంటే మీన్స్ నేను లాస్ట్ టైము డబల్ క్లాత్ వేసేసి నెట్ దానికి ఆపోజిట్ కలర్ గోల్డ్ కలర్ అవుట్లైన్ ఇచ్చాను. దానికి దీనికి డిఫరెన్స్ కూడా మీకు కనిపిస్తుంది ఈ వీడియోలో. చూడండి, ఈ విధంగా పెటల్స్ అన్నీ నీట్గా ఫ్లవర్ ఫామ్ చేసేసుకోవాలి మనము. నేను మీకు చూపించడానికి ఫస్ట్ పెట్టి చూపిస్తున్నాను ఎలా లుక్ ఎలా ఉంటుందో అని. మీకు మొత్తం కుట్టడం కూడా వన్ బై వన్ పెటల్ ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను. ఈ విధంగా ఫ్లవర్ మంచిగా పెద్దగా కనిపిస్తుంది, చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఫ్లవరు 1 పెటల్ తీసుకొని ఓన్లీ ఇక్కడ మధ్యలో మాత్రమే, చివరికి ఉంది కదా మనము స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడ ఓన్లీ మిడిల్ వరకే మనము కుట్టుకోవాలండి. పైన పెటల్స్ అన్నీ అలా ఎడ్జ్లో కుట్టుకోకూడదు, ఎందుకంటే అవి పెటల్స్ ఇలాగా లేస్తున్నట్టుగా ఉండాలి, అప్పుడే ఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకోసం అని చెప్పి అలా స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ కింద సైడ్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. దానికోసమని కాటన్ థ్రెడ్ తీసుకోవాలండి. ఇలా పెటల్కి 1 బై 1 ఒక దాని మీద ఒకటి లైట్గా మీద వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి మిడిల్లో. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. దీనికి పెద్ద కుట్టేయకూడదండి, నార్మల్గా కుట్టేసుకోండి సరిపోతుంది. మొత్తం కుట్లు వేసేయకండి. ఈ విధంగా ఇట్లా 3 పెటల్స్ అయినా వేసుకోవచ్చు. మనం పెద్దగా కావాలి ఫ్లవర్ ఒక 5-7 పెటల్స్ నేను యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చండి. మన డిజైన్ని ఫ్లవర్ని బట్టి పెటల్ సైజ్ కూడా మీరు ఎంత పెద్దగా కావాలో అంత పెద్దగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. కరెక్ట్గా ఆపోజిట్ కలర్స్ మనం పెట్టుకున్నామంటే బ్లౌజ్ మీద సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ డిజైన్. ఈ విధంగా ఫస్ట్ ఈ 3 ఇన్నర్ సైడ్ కుట్టిన తర్వాత పైన ఒక 2 అయినా 3 అయినా మీరు ఎన్ని పెటల్స్ యూజ్ చేస్తున్నారో అన్నీ మళ్ళీ పైన యాడ్ చేసుకోవాలి. అప్పుడు రియల్ ఫ్లవర్ లాగా మనకి నీట్గా కనిపిస్తుంది. చూడండి, 1 బై 1 పెటల్ కుట్టాలండి. అన్నీ ఒకటేసారి కుట్టేయకూడదు, అప్పుడు నీట్గా రాదు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా. ఈ విధంగా మొత్తము కాటన్ థ్రెడ్తో కుట్టేసుకున్న తర్వాత మిడిల్లో కుట్టుకోవాలి కంపల్సరీ. ఏదన్నా ముత్యమైన పూసలైనా ఏదైనా మీకు నచ్చింది కుట్టేసుకోవచ్చు. ఎంత బాగుంటుందో, ఏది కుట్టినా చాలా బాగుంటుందండి. ఇక్కడ చూసారా ప్రీవియస్ డిజైన్ అది, దానికి నేను పూసలు ట్యూబ్స్ యూజ్ చేశాను. దీనికి వచ్చేసి పెద్ద ముత్యం యూజ్ చేస్తున్నాను. కొంచెం పెద్దగా ఉంది కదా ఫ్లవరు, అందుకోసమని. చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ కూడా మీకు కనిపిస్తుంది వీడియోలో. ఏది బాగుందో కూడా నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేసి చూడకండి, స్కిప్ చేసి చూసేస్తున్నారు. ఇంకా చూసిన వాళ్ళు మాత్రం లైక్ అయితే అస్సలు చేయట్లేదు. లైక్ చేస్తేనే కదండి ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది, యూజ్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పి మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. ఈ విధంగా ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మిడిల్లో మనం ఏం చేయాలంటే ఒక బిగ్ పర్ల్ కానీ అంటే మీడియం సైజ్ అయినా తీసుకోండి. నేనైతే మీకు కొంచెం ఎక్కువ కనిపించాలని బిగ్ పర్ల్ తీసుకున్నాను. ఈ విధంగా మనం కుట్టిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం గట్టిగా నాట్ కింద వేయలేదు కదా, జస్ట్ కాటన్ థ్రెడ్తో అన్ని టాకాలు వేసుకుంటూ వచ్చాము. సో మనము పెటల్ ఎంత మనము జరిపినా అంత జరుగుతున్నాయి పెటల్స్. ఆ విధంగా మనం సెట్ చేసేసుకొని మిడిల్లో ముత్యం యాడ్ చేసుకొని దాని చుట్టూ గోల్డ్ పూసలు కుట్టేసుకున్నాను. దీనికైతే ఇంకా మీకు నచ్చినట్టుగా ఎలాగైనా మధ్యలో మిడిల్లో కుట్టేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఒక్క ఫ్లవర్ కుడితేనే ఎంత బాగుంది. మొత్తం డిజైన్ అంతా మీకు ఓవరాల్గా లుక్ స్టార్టింగ్ వీడియోలో పెట్టాను కదా, సో అలా ఉంటుంది లుక్ అనేది. ఒక్కటి కుడితే మీకు అంతగా లుక్ కనిపించకపోవచ్చు, కానీ
అది మొత్తం ఓవరాల్గా డిజైన్ అంతా కుడితే ఎలా ఉందో చూసారు కదా, ఆ విధంగా ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇలాంటి డిజైన్స్ ఇష్టపడే వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. గోల్డ్ పూసలు వచ్చేసి నేను ఎంత అవసరం ఉందో అంత నీడిల్కి ఎక్కించేసుకొని కిందకి దించేసి టాకాలు త్రీ సైడ్స్ టాకలు వేసేసుకున్నాను. మీరు కూడా అలాగే చేయండి. చాలా తొందరగా అయిపోతుంది. ఒక్కొక్కటి కుట్టాలంటే టైం టేకింగ్ కదా. సో ఈ విధంగా టాకాలు వేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోవు, నీట్గా ఉంటుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్ అనేది చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు చాలా ట్రెండ్ ఈ 3D ఫ్లవర్ కూడా. 3D ఫ్లవర్స్ చాలా వేసుకుంటున్నారు. మనం వేసుకోవాలి అనుకుంటే మగ్గం వర్క్ ఇవ్వాలి అని మనం అనుకుంటాము, కానీ మనం ఇంట్లో కూడా హ్యాండ్తో ఇలా ఈజీగా చేసుకోవచ్చని మీకు అందరికీ యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. మిషన్ టైలరింగ్ చేసే వాళ్ళకైతే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఇట్లా నెట్ క్లాతులు, వేస్ట్ క్లాతులు ఉంటాయి కదా, ఇలా ఎంటీవి అంటే ప్లెయిన్వి అలా తీసుకొని జస్ట్ పెటల్స్ కుట్టేసుకొని అటాచ్ చేసుకోవడమే. చూసారా చాలా తొందరగా ఈజీగా అయిపోయింది. మొత్తం ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా ఉంది కదా. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి నచ్చినట్లయితే వాళ్ళు కూడా కుట్టుకుంటారు కదా, షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికైతే చాలా థ్యాంక్స్. ఇంకా చూడాలి, ఇంకా నాకు లైక్ చేయాలి, సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.